హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. నేను మీ వినయ్ బెరీ. వెల్కమ్ బ్యాక్ టు ABM Vlogs and Creations. ఫ్రెండ్స్, ఈరోజు మీ అందరికీ గణేష్ ఐడల్స్ చూపిద్దామని చెప్పేసి శిల్పా కళకి వచ్చినుంటి. మేమైతే చిన్న ఉన్నప్పుడు గణపతులు అనగానే మాకు గుర్తుకొచ్చేది ఒకటి శిల్పకళ. ఆ శిల్పకళలో మాత్రం గణేష్ ఐడల్స్ మాత్రం కిరాకు ఉంటాయి. మీరైతే ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా ఎక్కడ ఆగకుండా మాత్రం చూడుర్రి. మీకైతే చూపిస్తా. ఇంకోటి ఏంటంటే చాలామంది కామెంట్ చేస్తారు, అన్న ఆ కలర్స్ ఇయ్యు, ఈ కలర్స్ అది ఇంకో కలర్స్ ఇయ్యు, నిజామాబాద్ ఇంకా హైదరాబాద్ సంబంధించిన గణేష్ ఐడల్స్ కూడా ఇయ్యరు అని చెప్పేసి చాలామంది కామెంట్స్ పెడుతున్నారు. మీ అందరికి కూడా తప్పకుండా పెట్టే ప్రయత్నం అయితే చేస్తా. అట్లనే నేను ఒకవేళ హైదరాబాద్ వెళ్తే మాత్రం కంపల్సరీ ధూల్పేటకు సంబంధించిన గణపతులు అయితే పెడతా. అట్లనే నిజామాబాద్ కూడా పోయేది ఉన్నది, కంపల్సరీ అక్కడ కూడా వీడియోస్ అయితే తీసి పెడతా మీ అందరి కోసము. ఓకేనా? చలో లేట్ ఎందుకు, ఇంకేది పోదా నడుర్రీ. ఫ్రెండ్స్, చాలామంది మన ప్లేస్ ఎక్కడ అని చెప్పేసి చాలామంది అడిగారు. అయితే మన ప్లేస్ వచ్చేసి కొరుట్ల, జగిత్యాల డిస్టిక్. అయితే ఇంతకుముందు కరీంనగర్ ఉండే. అయితే చాలామంది కామెంట్ చేస్తారు, అంటే ప్రీవియస్ వీడియోలో కూడా పెట్టిన నేను మన ప్లేస్ వచ్చేసి ఇదని చెప్పేసి. కానీ అయినా కూడా కామెంట్స్ పెడుతున్నారు. ఒకసారి మీ వీడియోని కంపల్సరీ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా ఎక్కడ ఆగకుండా మాత్రం చూడుర్రి. అప్పుడే మీకు మనకి ఏంది డీటెయిల్స్ అని చెప్పేసి అర్థమవుతుంది. ఓకేనా? స్కిప్ చేయకూరి ప్లీజ్. ఫ్రెండ్స్, శిల్పకళ వచ్చేసి మొత్తం టోటల్గా 4 బ్రాంచెస్ కొరుట్లలో ఉన్నాయి, మొత్తం టోటల్ 4. అయితే మనం ఇప్పుడు వచ్చింది మాత్రము ఫస్ట్ బ్రాంచ్. ఇక్కడ ఓన్లీ డిస్ప్లే కోసం అని చెప్పేసి ఇక్కడ గణేష్ ఐడల్స్ పెట్టారు. ఒకసారి అయితే మనం లోపలిగా చూద్దాము. అట్లనే ఇంకోటి ఏంటంటే ఇంకా 3 బ్రాంచెస్ మాత్రం మీకు చూపిస్తా వీడియోలో. ఓకేనా? చలో వెళ్దాం, నడుర్రి. ఫ్రెండ్స్, ఇదే మన శిల్పకళ ఫస్ట్ బ్రాంచ్. మీకు ఎవరికైనా గణపతి ఇన్ఫర్మేషన్ కావాలనుకుంటే ఈ నెంబర్కి మాత్రం కాంటాక్ట్ చేయండి. ఓకేనా? చలో వెళ్దాం, నడుర్రి. ఇక్కడ ఏంటంటే 2 ఫీట్స్ గణపతి మాత్రమే ఇప్పుడే మేకింగ్ చేస్తారు. ఆల్రెడీ టోటల్గా అయిపోయింది, కానీ కలరింగ్ మాత్రం ఉన్నది రిమైనింగ్. సూపర్గా ఉన్నాయి. ఫేస్ కట్ మాత్రం సూపర్ ఉంటాయి ఇందులో. అయితే మీరైతే చూడొచ్చు ఈ వీడియోలో. హైలైట్ అంటే హైలైట్ ఉంటాయి. ఓన్లీ 2 ఫీట్స్ వరకే ఉన్నాయి ఇవి గణపతులు. అయితే ఇక్కడ చూసుకుంటే టోటల్గా మొత్తం అన్నీ 7 ఫీట్స్ 8 ఫీట్స్ వరకు ఉన్నది. ఫ్రెండ్స్, ఇగో పీట మీద గణపతి, వెనక ఆవు కూడా ఉన్నది. ఫేస్ కట్ మాత్రం హైలైట్ ఉంటుంది, మొత్తం ఆయిల్ పెయింటింగ్ ఉంటుంది. ఇక్కడ చూసుకుంటే ఎల్క మీద కూర్చున్న గణపతి. ఇక్కడ లైటింగ్ కొంచెం తక్కువ ఉన్నది, కొంచెం చూసుకోవాలి మీరు కూడా. హైలైట్ ఉంది కదా. ఇక్కడ మనకు స్పేస్ కూడా తక్కువ ఉంది తీయడానికి. అటు ఇటు 2 గణపతులు ఉన్నాయి. హైలైట్ అంటే హైలైట్ ఉంది. ఇంకా పువ్వు మీద ఇంకోటి సింహాసనం మీద కూర్చున్న గణపతి. ఫ్రెండ్స్, మీరు ఇప్పటివరకు చూసిన గణపతులన్నీ 5 ఫీట్స్ గణపతులు అవి ఇక్కడ కనిపిస్తున్నాయి కదా. కానీ ఎక్సలెంట్ ఉన్నాయి గణపతులు. అయితే కలరింగ్ కానీ డిజైన్ కానీ గణపతులు అయితే సూపర్ అంటే సూపర్ ఉన్నాయి. ఫ్రెండ్స్, ఇప్పుడు మీకు చూపించబోయే గణపతులు వచ్చేసి టోటల్ 8 ఫీట్స్ గణపతులు. అయితే సూపర్ ఎక్సలెంట్ ఉన్నాయి. నాకైతే ఫుల్ అంటే ఫుల్ నచ్చినాయి. ఎందుకంటే డిఫరెంట్ కలర్తోని ప్లస్ ఆయిల్ పెయింటింగ్ ఉన్నది. ప్రతి ఒక్క గణపతి కూడా డిఫరెంట్గా ఉన్నది. ఎక్సలెంట్. అయితే నాకైతే మస్తు అనిపించింది. మీకు ఎట్లా అనిపించిందో కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఓకేనా? చూడరు ఇంకే.
ఫ్రెండ్స్ మీకు ఇప్పటివరకు చూపించిన గణపతులు అన్నీ ఇవే ఇక్కడ డిస్ప్లే కోసం అని చెప్పేసి పెట్టారు కదా. అయితే లోపల ఇంకా గోదాంలో కూడా ఉన్నాయి ఇక్కడ లోపల, కానీ మొత్తం చీకటి ఉన్నది. మీరైతే ఒకసారి ఇక్కడ లోకల్ అయితే వచ్చి చూసుకోండి ఒకసారి. ఫ్రెండ్స్ ఇప్పటివరకు చూసిగా గణపతులు వచ్చేసి ఫస్ట్ బ్రాంచ్ ఇది. ఇప్పుడు సెకండ్ బ్రాంచ్కి వెళ్దాం ఓకేనా. చాలా నడురి అక్కడైతే మొత్తం గణపతులన్నీ తయారు చేస్తారు, అట్లనే డిస్ప్లే కోసం కూడా ఉంటాయి అక్కడైతే గణపతులు. చలో నడురి ఇంకా. ఫ్రెండ్స్ ఇప్పుడు మనం వచ్చింది సెకండ్ బ్రాంచ్ శిల్పకళ. అయితే మనకు ఇక్కడ ఇంకా గణపతులు తయారు చేస్తారు అక్కడ. ఇక్కడ వచ్చేసి ఇక్కడ పెయింటింగ్ చేస్తారు లోపల. చలో మనమైతే లోపలికి వెళ్దాం. ఇక్కడ కనిపిస్తున్న షెడ్లో వచ్చేసి మొత్తం టోటల్గా దుర్గామాతకు సంబంధించింది. అట్లే మనకు అక్కడ ఎంట్రన్స్ కాడ షెడ్ కాడ చూసుకుంటే మొత్తం పెద్ద పెద్ద గణపతులు దాదాపు ఒక 12 ఫీట్స్ వరకు ఉంటుంది కావచ్చు. ఇంకోటి ఏంటంటే మనకి ఇక్కడ ఈ షెడ్లో వచ్చేసి ఒక 5 ఫీట్స్ వరకు ఉన్న గణపతులు, అట్లనే 3 ఫీట్స్ గణపతులు చేస్తారు ఇక్కడైతే. ఇప్పటివరకు చూపించిన గణపతులు అన్నీ ఇవే. ఇక్కడ ఏంటంటే మేకింగ్ చేస్తారు, అక్కడేమో కలరింగ్ చేస్తారు. ఫ్రెండ్స్ ఇప్పుడే మనం 3వ బ్రాంచ్కి వచ్చినాము శిల్పకళది. అయితే లోపలికి చూద్దాం. ఫ్రెండ్స్ అయితే మనకి ఇక్కడ చూసుకుంటే ఇవన్నీ పాత సంవత్సరమే 2020 గణేష్ ఐడల్స్ ఇవి. ఈ గణపతి వచ్చేసి మనము పిఓపి అనుకున్నాం కదా, పిఓపి కాదు యాక్చువల్గా ఇది మట్టి గణపతి. ఇక్కడ పైన చూస్తే మాకు అర్థమైంది టోటల్ మట్టితో చేసిన గణపతి ఇది. హైలైట్ అంటే హైలైట్ ఉంది చూడు, ఇక్కడ మీకు చూస్తే అర్థమవుతుంది. ఇక్కడ పక్కన కూడా చేస్తారు ఇంకా కొన్ని మట్టి గణపతులు, ఇవి హైలైట్ ఉన్నాయి. ఇంకా మొత్తం టోటల్గా ఇంకా కలరింగ్ అయితే కాలేదు, డిఫరెంట్ మోడల్స్లో ఉన్నాయి గణపతులు అయితే. పెద్ద గణపతులు అన్నీ ఈ షేడ్లో ఉన్నాయి. ఒకసారి అయితే లోపలికి పోదాం. కాన్సెప్ట్ ఏంది? శివరామకృష్ణ. ఫ్రెండ్స్ మీకు ఇక్కడ కనిపిస్తున్న గణపతి వచ్చేసి కాన్సెప్ట్ అయితే కిరాక్ ఉన్నది. ఇక్కడ చూసుకుంటే శివుడు, రాముడు, కృష్ణుడు. ఓకే, శివరామకృష్ణ హైలైట్ ఉంది అసలుకి. హైలైట్ అంటే హైలైట్ చేసారు కాన్సెప్ట్ మాత్రం. ఇక్కడ కూడా ఉన్నాయి ఇంకా మోడల్స్ అయితే. కలరింగ్ కాలేదు ఇవి. దాదాపు ఒక 12 ఫీట్లు 15 ఫీట్లు ఉంటాయి కదా, 12 ఫీట్లు ఉంటుంది. ఇంక ఇట్లా వేరే కాన్సెప్ట్ ఉన్నాయి ఇంకా ఇందులో లేదా? ఓన్లీ ఇవే. అయితే ఇక్కడ చూసుకుంటే మొత్తం టోటల్గా సింహాసనంకు సంబంధించిన గణపతులు ఇవి. చాలా పెద్దగా ఉన్నాయి గణపతులు అయితే. ఇంకా కలరింగ్ కాలేవు అంతే. కలరింగ్ అయితే మాత్రం హైలైట్ అంటే హైలైట్ కనబడతాయి ఇక్కడైతే. ఫ్రెండ్స్ ఇందులో అయితే పెయింటింగ్ వేసిన గణపతులు ఉన్నాయి. ఇవి లాస్ట్ ఇయర్ మొత్తం టోటల్గా కవర్ దాన్ని ప్యాక్ చేసి పెట్టేసారు. ఇందులో కూడా చాలా వరకు మంచి గణపతులు ఉన్నాయి. ఫ్రెండ్స్ చూసారు కదా, థర్డ్ బ్రాంచ్లో మాత్రము టోటల్గా ఇవే గణపతులు ఉన్నాయి. అయితే ఇందులో స్పెషల్ ఏంటంటే మట్టి గణపతులు కూడా ఉన్నాయి.
ఇంకోటి మనకు ఇంకేమన్నా డిఫరెంట్గా హనుమంతుని విగ్రహం సిమెంట్తో కావాలనుకుంటే అట్లా ఉన్నాయి, శివాజీ బొమ్మలు ఉన్నాయి, సరస్వతి బొమ్మలు, ఇంకా చాలా వరకు అన్నీ ఉన్నాయి. అన్ని రకాల మోడల్స్ ఐడల్స్ ఉన్నాయి. సిమెంట్తో కూడా ఉన్నాయి, అట్లనే పిఓపితో కూడా ఉన్నాయి. ఫ్రెండ్స్ అయితే 4th బ్రాంచ్ కూడా పోదాం అనుకున్నాం, కానీ ఏంటంటే అక్కడ లాక్ ఉన్నది. ఒక 15 డేస్లో అది కూడా ఓపెన్ చేస్తానంట. దానిలో అయితే పెద్ద పెద్ద గణపతులు ఉన్నాయి, అవి కూడా చూపిస్తా మీకైతే. ఇప్పటివరకు అయితే ఈ వీడియోని అయితే చూసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అట్లా పక్కన గంటను మాత్రం క్లిక్ చేసేయండి. మీకు వెంటనే నోటిఫికేషన్ రావాలి కదా, కాబట్టి మీరు తప్పకుండా బెల్ ఐకాన్ మాత్రం క్లిక్ చేయండి. మీకు 4th బ్రాంచ్కి సంబంధించిన గణేష్ ఐడల్స్ మాత్రము నేను కంపల్సరీ అది కూడా సెకండ్ పార్ట్గా ఒక వీడియో అయితే పెడతా, మీరైతే తప్పకుండా చూడండి. ఓకేనా? Thank you so much for watching this video. Bye bye.